వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ ఒక విభిన్నమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాం. బహుశా ఇది మన వీడియోతోటే బయటకు వస్తుంది కావచ్చు. ఆ విషయం గురించి చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ సంపాదకులు, రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు విజయబాబు గారు. సార్, రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఒక సంచలనమైనటువంటి విషయం తెలిసింది. ఆయన ఎంత సంచలన దర్శకుడో అందరికీ తెలిసిందే. తెలుగు నుంచి ఆయన బాలీవుడ్కి వెళ్ళి చాలా సెన్సేషనల్ మూవీస్ తీశారు. ఏది అక్కడ దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని కూడా వాళ్ళతోటి కూడా ఢీకొని వాళ్ళ మీదే సినిమాలు తీసినటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఫ్యాక్టరీ నుంచి, వర్మ ఫ్యాక్టరీ నుంచి ఎంతోమంది గొప్ప దర్శకులు బయటకు వచ్చారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, ఇలాంటి చాలామంది డైరెక్టర్లు. తర్వాత ఇన్స్పైర్ ఆయన కృష్ణవంశీ గారు, ఇలాంటి వాళ్ళంతా తర్వాత వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన డైరెక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఆయన అంతటి సెన్సేషనల్ డైరెక్టర్ పాలిటిక్స్ మీద సినిమాలు తీసి బయోపిక్ల పేరుతో చాలా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఇటీవల ఆయన మీద కేసు పెట్టారు, కానీ ఆయన ఇప్పటివరకు కేసు గురించి పెద్దగా స్పందించలేదు సార్. అయితే మీతో ఏదో మాట్లాడినట్టుగా తెలిసింది ఒక విషయం. దాని గురించి మీడియా ముఖంగా అడగచ్చా? దాని గురించి మీరు ఏం చెప్తారు? మీడియా ముఖంగా ఈ విషయాన్ని వెల్లడించవచ్చా అని మనకున్నటువంటి జర్నలిస్టిక్ ఎథిక్స్లో ఇప్పుడు నన్ను అడిగినట్టే నేను కూడా వర్మ గారిని అడిగా. సరే అంటే దానికి ఉంది ఓకే అని చెప్పి అన్నాడు. కాబట్టి మనం ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం. బహుశా ఆయన మీద కేసు పెట్టిన తర్వాత ఇంతవరకు ఆయన స్పందన ఏంటనేది ఎక్కడ బయటకు వచ్చినట్టు లేదు. మామూలుగా ఏంటంటే మేము జనరల్గా అప్పుడప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ కానీ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకొంచెం ఏదన్నా ఉంటే ఆయన కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. సో ఆ విధంగానే ఫోన్ చేసినప్పుడు అడిగా నేను, జస్ట్ ఇంతకుముందే జరిగింది ఇది, మరి ఏంటి మీరు ఏం చేయబోతున్నారు అని చెప్పని అడిగాను. అడిగితే ఏముంది, ఆ సెక్షన్స్ అవన్నీ కూడా మా అడ్వకేట్తో డిస్కస్ చేశాను నేను. తర్వాత ఏంటంటే ఇందులో ఒకటేంటంటే చాలామంది ఏం చెప్తున్నారు, ఆయన తీసిన సినిమాల మీద కేసులు పెట్టారు అనేటువంటిది ప్రచారం అవుతుంది. అంటే ఆయన చెప్పింది సినిమా మీద కాదు, సినిమా మీద ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. అంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయనకు పాజిటివ్గా ఉన్న మీడియాలో సెన్సార్ సర్టిఫికేట్ ఆల్రెడీ వచ్చింది. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాని మీద అసలు కేసులు ఎలా పెడతారు, కేసులు ఎలా నిలబడతాయి అని చెప్పని. సో వాళ్ళకే మాత్రం ఐడియా ఉంటుంది, అదే ఆయన అన్నది కూడా. అందుకని ఏం చేశారంటే దాని పబ్లిసిటీకి సంబంధించి ఈయన ఏదైతే చేశారో ఆ ఫొటోస్ని ఏదో మార్ఫింగ్ చేశారని అదని ఏదైనా ఇట్లాగా ఆ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో వాటి మీద కేసులు పెట్టారు, ప్రమోషన్లో భాగంగా చేశారని అని చెప్పానని. సో దానికి సంబంధించి నేను మా అడ్వకేట్స్ నేను మాట్లాడుతున్నాను అన్నారు. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన అంశం ఒకటి కూడా చెప్పారు. అక్కడే అడిగా నేను, మరి దీన్ని మనం మీడియాకి అనౌన్స్ చేసాంటే ఏముంది ఇందులో, ఓకే అని చెప్పాను. అన్నాకే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ కేసు పెట్టిన తర్వాత జగన్ గారికి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఇదే మాట్లాడేట్లాగా ఏం లేదు, ఇదంతా కూడా ఏంటంటే ఆయన చెప్పిన వెర్షన్ ఇది, జగన్ గారు ఆయనకి చెప్పిన వెర్షన్. అంతా ఏంటంటే మీ బోటి ఒక టాప్ ఫిగర్ని, అంటే పబ్లిసిటీకి సంబంధించిన ఒక ఫిగర్తో మీద కనుక ఇట్లా కేసులు పెట్టారని చెప్తే, ఒకవైపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న టైంలో సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టాక బడ్జెట్లో కూడా ఎలకేషన్స్ కనుక చూసినట్లయితే అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి ఈ బడ్జెట్ ఎలకేషన్స్కి ఎక్కడ కూడా సింక్రనైజ్ అవుతున్న ఇది లేదు. అంటే ఏంటి, కొండ పెద్దది గరిటె చిన్నది కూటి ఒడ్డన సాధ్యమేనా అంటాడు శ్రీనారాయణ రెడ్డి గారు. ఆ విధంగా అన్ని హామీలకు సంబంధించి వాళ్ళ ఎలకేషన్స్ చూస్తే ఇది లేదు. ఈ అంశాలన్నీ కూడా బయటికి రాకుండా, ఈ అంశాలు ప్రజల దృష్టికి వెళ్లకుండా ఇదంతా కూడా డీవియేట్ చేయాలి అంటే ఇక్కడ ఏదో సబ్జెక్ట్ తీసుకోవాలి. సో ఆ క్రమంలో భాగంగానే సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టేటువంటి వాళ్ళ అరెస్టుల పరంపర, దాన్ని పెద్ద ఎత్తున గోరింతలు కొండంతలు చేసి చూపించడం, హడావుడి చేయడం జరుగుతున్నాయి. దానితో పాటుగా ఆ పరంపరలో ఇంకాస్త ఇది సెన్సేషనల్ న్యూస్, స్పైసీ న్యూస్ అవ్వడం కోసం అని చెప్పని రామ్ గోపాల్ వర్మ మీద, పోసాని కృష్ణమురళి మీద కూడా కేసులు పెట్టినట్టయితే ఇది మొత్తం ప్రజల దృష్టి అంతా కూడా ఇటు మడుతుంది. అరే రామ్ గోపాల్ వర్మ మీద కేసు, ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది, అలా ఉంటుంది కదా. సో ఇది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఆయనకి జగన్ గారు చెప్పారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. అయితే
అసలు ఈ కేసు పెట్టిన రోజే ఆయన ఒక ట్వీట్ చేశారండి. వీడియో కూడా బయటకు వచ్చింది ఆయన ట్వీట్. ఆయన చిరునవ్వు శ్రీదేవి చిరునవ్వు కింద మారుతున్నట్టుగా, అంటే అంత ఈజీగా తీసుకున్నారు దాన్ని అనేలాగా ఒక ట్వీట్ కూడా వచ్చిందంట. ట్వీట్ చేశారా? ట్వీట్ చేశారంటే శ్రీదేవి నవ్వుతున్న బొమ్మోడు పెట్టి ఈ నుంచి శ్రీదేవి కింద టర్న్ అయ్యి ఆ నవ్వు, ఆయన శ్రీదేవి ఇష్టం అనే విషయం ప్రపంచానికి అంత తెలిసిన విషయం కదా, అంటే అంత లైట్ గా తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు అంటే నేను అలాంటి చూడను కదా. ఒక ఆయన అన్నది ఏంటంటే ఆయన నవ్వుకుంటారు అని చెప్పని అదే సెన్స్ లో పెట్టారు, అది కరెక్ట్ కాదు. అదే రకంగా ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రమోషన్ వీడియో ఏదో ఉంటుంది కదా, అంత సినిమా రిలీజ్ అదేదో కొంత కట్ చేసి ఆయన ఇప్పుడు స్పందించారు అన్నట్టు. బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఇంతవరకు అసలు ఆయన దీని గురించి కామెంట్ చేయలేదు. ఇప్పుడు చెప్పింది ఏంటంటే మరి ఏం చేయబోతున్నారు ఈ కేసుకు సంబంధించి అని అడిగాను. అడిగితే క్వాష్ పిటిషన్ వేయబోతాను, క్వాష్కి వెళ్తాను. అందరూ ఇప్పుడు సబ్జెక్టివ్ లేదు, ఇప్పుడు సినిమా ఇదైంది, రిలీజ్ అయింది, వెళ్ళిపోయింది, దానికి పబ్లిసిటీ చేసుకున్నారు, ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో దాంట్లో పెద్ద స్పెషాలిటీ ఏముంది, ఏం లేదు కదా. సో అందుకని ఏంటంటే క్వాష్ పిటిషన్కి వెళ్తాను ఇనిషియల్గా. ఆ తర్వాత అది క్వాష్ కాకపోతే ఏం చేయాలనే దాని కంటిన్యూషన్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి చెప్పారు. మనం ఇప్పుడు అనవసరంగా డిస్క్లోజ్ చేయడం అనేది అనవసరం. సో ఆ రకంగా కొన్ని ఈ లీగల్ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు కూడా కాల్ చేస్తుంటారు. లీగల్ ఇష్యూస్ లాంటివి ఏదన్నా ఉంటే మాట్లాడుతుంటారు. ఆ రకంగా ఆ లీగల్ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆయన చెప్పింది ఈ మీడియాలో కూడా చూశాను. వాస్తవానికి ఏంటంటే కొంతమంది వీళ్ళు పోలీసులు వచ్చి పార్టీ 1 నోటీస్ కోసం అని చెప్పని, సార్ ఎట్లా ఇదని వచ్చారు, తీసుకున్నాను. దాంతోపాటు సంబంధం లేని వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఎవరో వచ్చి నాతో ఫోటోలు అది తీసుకున్నారు. సింపుల్గా జరిగింది అయితే అంతే. కానీ దీన్ని ఏంటంటే వర్మ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, వర్మకి బిగిస్తున్నటువంటి వచ్చు, వర్మ అరెస్టు, ఇది క్వశ్చన్ మార్క్ కూడా లేకుండా వర్మ అరెస్టు అని ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి, కథనాలు వచ్చాయి. వాటి మీద మాత్రం నేను నవ్వుకున్నాను. మనిషి ఏంటంటే దాదాపుగా ఆయన మొండి వ్యక్తి కదా. నేను ఆయనతో చెప్పాను, నేను గతంలో మీతో నేను అనేక అంశాల్లో నేను మీతో డిఫర్ అయ్యాను, మీ మీద విమర్శించాను అని కూడా అన్నప్పుడు కూడా నేను చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. మనిషి ఏంటంటే ముక్కు సూటిగా మాట్లాడదలుచుకుంది, మొహం మీద గుద్దినట్టు మాట్లాడతాము. తర్వాత తన భావజాలానికి ఈ నిజానికి మనబోటి వాడు మనం సింక్ అవ్వం, మనం డిఫర్ అవుతాం, డెఫినెట్లీ ఇదవుతాం. బట్ వేరేది ఏంటంటే తన డైనమిజానికి, తన థాట్, తనకున్న నాలెడ్జ్, అపారమైన నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇదంతా కూడా పర్వర్షన్ సైడ్ ఆయన ఉపయోగిస్తున్నాడు అని చెప్పి అంటారు. ఆయనకి ఒక యూత్ క్రేజ్ కూడా ఉంది. కాకపోతే అనేక అంశాల్లో ఇప్పుడు మనం బిలీవర్స్ అంటే దేవుడి పట్ల విశ్వాసం ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళం. ఆయన ఉంది అని చెప్పుడు, లేదని చెప్పుడు, కానీ హేతుబద్ధంగా కాస్త మాట్లాడుతూ ఉండేటువంటి ఇది. కాకపోతే ఏంటంటే కొన్ని సామాజిక అంశాల మీద వాటి మీద ఒక స్పష్టత అనేటువంటిది ఉంది. కొన్ని ఇష్యూస్ మీద చాలా రేషనలిస్టిక్గా ఆయన ఒపీనియన్స్ వ్యక్తం చేస్తుంటారు. వాటిల్లో కూడా మేము మాట్లాడుకునేటువంటి అంశాల్లో డిఫర్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మొత్తంగా ఏంటంటే డెఫినెట్లీ ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి. ఇది అంతేకాదు, గతంలో ఈ సినిమాల్లో కూడా కొంత కాంట్రవర్సీ వస్తే అసలు నేను ఇంకా తెలుగు సినిమాలు చేయనని చెప్పి కొంతకాలం ఆయన భీష్మించుకున్న ఇది. తర్వాత బాంబేలోని ఇది, బాంబేలో కూడా కొన్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి తన పనులు తను చేసుకుంటూ వెళ్ళాడంటే లేదు, అక్కడ కూడా కొన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండి వాటన్నిటిని, ఆ థ్రెట్స్ని వాటిని కూడా ఎప్పుడు కేర్ చేయలేదు, భయపడలేదు. ఆ మొండితనం అయితే చాలా ఉంది. మనుషులు ఎంత దాకా ఆయన వెళ్తాను, ఎంతవరకైనా ఫైట్ చేస్తాను తప్ప భయపడే ప్రసక్తి లేదనేటువంటి ఒక మొండి ధైర్యం. మరి అలాంటి ఒక మొండి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మీద ఇవాళ ఇది ఒక చిన్న ఇది పెట్టారు. సో డెఫినెట్గా ఆయన ఫేస్ చేస్తాడు, అందులో ఇబ్బంది లేదు. బట్ ఇదంతా ఎందుకు జరిగిందంటే మరి జగన్ గారు అభిప్రాయపడుతున్నట్టుగా బహుశా డైవర్షన్ పాలిటిక్స్ ఏమో. బట్ హీఈస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆయన మాటల్లో వాటిల్లో. ఏంటంటే ఇవన్నీ ఏముంది నాకు పెద్ద చాలా చాలా క్వైట్ రొటీన్ అన్నట్టుగానే మాట్లాడటం జరిగింది. అది ఒక ఇంట్రెస్ట్ డిస్కషన్. తప్పకుండా సార్, మీరు కానీ వర్మ గారు కానీ మీ ఫైటింగ్ స్పిరిట్ ఈ సోషల్ మీడియా కార్యకర్తలకి చాలా 100% ఇన్స్పిరేషన్ అవుతుంది.
అంటే వాళ్ళకి మంచి moral support అవుతుంది. నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే అసలు ఇష్యూస్ రైజ్ అవ్వక ముందు నుంచి కూడా ఐఎమ్ టోటల్లీ అగైనెస్ట్ టు ది వల్గారిటీ. మనం ఏంటంటే జర్నలిజంలో ఒక నిబద్ధత, నిజాయితీ, ఎథిక్స్ కి కమిటెడ్ ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా మన కంటెన్షన్ ఏంటంటే అశ్లీల అనేది ఎక్కడున్నా దాన్ని మనం వ్యతిరేకించాల్సిందే, దాన్ని సంప్రదాయం అనేటువంటిది ఎక్కడున్నా గౌరవించాల్సిందే. ఈ అశ్లీలానికి వ్యతిరేకంగా మీరు చర్యలు తీసుకుంటున్నారంటే డెఫినెట్గా మనం చేస్తాం. బట్ అట్ ది సేమ్ టైం దాంట్లో పక్షపాతం ఉండకూడదు. ఇప్పుడు మన డిమాండ్ అది ప్రధానంగా ఏంటంటే ఎస్, మీరు అశ్లీలాన్ని నిరోధించండి, నేరస్తుల్ని మీరు నేరాల్ని నిర్వీర్యం చేయండి, నేరస్తుల్లో మార్పు తీసుకురండి. మన ఇండియన్ లా, మన స్పిరిట్ ఆఫ్ లా అదే కదా. నేరస్తుల్ని నిర్మూలించడం కాదు, నేరాల్ని నిర్మూలించాలి, నేరస్తుల్లో పరివర్తన తీసుకురావాలి. అది ఇక్కడ కావాల్సింది. సో మన ఇంటెన్షన్ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళని వాళ్ళు తప్పులు చేశారనే పేరుతో రకరకాలుగా చట్టానికి అతీతంగా చట్టాలని పోలీస్ చేతుల్లో పెట్టి హింసలు పెట్టే బదులు వాళ్ళని స్ట్రైట్ అవే ప్రాపర్గా మీరు ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ తీసుకోండి, వాళ్ళని కోర్టులలో సబ్మిట్ చేయండి. ఇది ప్రొసీజర్. అంతేగాని కొంతమందిని తీసుకెళ్ళటం, కొంతమందిని పట్ల ఉపేక్ష వహించటం, తర్వాత అదేమంటే మేము బూతుల మీద బిల్లులు పెడతాం అంటాం, ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏంటంటే నిష్పాక్షికత, నిజాయితీ, నిబద్ధత అనేటువంటిది పాలకులకి చాలా అవసరం. అది లేనప్పుడు మీరు ఏం చేసినా కూడా ప్రజలు విశ్వసించరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీటికి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.